ప్రభాస్ గారు 1,00,000 మందికి అవునండి. ఫ్యాన్స్కి భోజనాలు 1,00,000 మందేనండి ఆ రోజు. ఈజీగా అయ్యారండి. ఆ రోజు మాకు అక్కడ భీమవరం ఎన్ని ఊర్లు ఉన్నాయో అన్ని ఊర్లు ఏకమైపోయి మొగల్తూరు ఎక్కడుందో మాకు కనపడలేదు, అంత జనం వచ్చారని. బా. ఇంత జనానికి కూడా అరేంజ్మెంట్ చేయటం, ఎవ్వరికి కొంచెం కూడా ఏమి వాళ్ళకి పడిపోవటం కానీ లేకపోతే ఇంకోటి కానీ జరగకుండా సేఫ్గా ఇంటికి వెళ్ళేటట్టుగా అంత ప్లాన్ చేసి. క్షత్రియ వాళ్ళు కదా ఫుడ్. అవునండి, మన క్షత్రియ ప్రసాదరాజు గారా. నాన్ వెజ్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అన్ని రకాలు. అదే అది అంటే వినికిడి ఇవన్నీ అంటే పెదనాన్న గారికి అలా ఇష్టం కదా, అలాగే పెడితే ఆయన ఇంకా ఆనందంగా ఉంటుంది ఆయనకని బాబు ప్లాన్ చేసి అలాగా చేశారు. అసలు ఈ జరిగిన వెంటనే ప్రభాస్ గారు బాగా అల్లాడిపోయి ఉంటారు కదండి. బాగానండి. అసలు ఆయన చూసి పిల్లల్ని చూసి ఆయన ఆ సిచ్యువేషన్ జీవితంలో ఎప్పుడు వస్తుంది అనే ఊహ కూడా నాకు రాలేదు ఎప్పుడు. ఎందుకనో కృష్ణరాజు గారిని చూస్తే ఆయన మంచి హెల్తీ పర్సన్ కదా ఆయన.